వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక వ్యక్తి మిమ్మల్ని తలకిందులు చేయాలని చెప్పి తాను తలకిందులు అయిపోయాడంట. అంటే మీకు జాబ్ లేకుండా చేయాలని తన జాబ్ పోగొట్టుకోవడం ఇలాగా. ఎవరతను? మీకు న్యాయం జరగడం చూసి ఆ వ్యక్తి ఎందుకు మీకు న్యాయం జరగడం ఆ వ్యక్తికి ఎందుకు ఇష్టం లేదు అయితే ఏంజిల్ మెసేజ్ ద్వారా చూద్దాం. ఓకేనా ఏంజిల్స్, మన పర్సన్ని ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ కలెక్టివ్ పర్సన్ని తలకిందులు చేసేయాలి వాళ్ళ పరిస్థితిని అని వాళ్ళు తలకిందులు అయిపోయారంట. ఒక పర్సన్ సూపర్ మేల్ ఫిగర్ అండి, ఫాదర్ ఫిగర్ వాళ్ళు, అంటే మీకంటే ఏజ్లో పెద్దవాళ్ళు, స్పైయింగ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పి జాబ్ చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు మిమ్మల్ని గాలివార్త అంటారు కదా, గోళ్ళకు చెవులు ఉంటాయి అంటారు కదా, అలా ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారా, ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారని చూడడమే వాళ్ళ పని. 24 గంటలు అదే పని మీద ఉన్నారంట వాళ్ళు. హెవీ స్పైయింగ్. ఇంకా ఊరినే కావాలని చెప్పి వేరే వాళ్ళ చేత మెసేజ్లు పెట్టించి మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు, రేపేం చేస్తారు, ఎల్లుండి ఏం చేస్తారు, ఇలాంటివన్నీ అడిగి మిమ్మల్ని టైం వేస్ట్ చేయడానికి చూస్తున్నారంట వాళ్ళు. అవకాశం ఎక్కడైనా దొరికితే గొడవ పెట్టుకుందాం అని అవకాశవాదులు అనమాట. వాళ్ళ పరిస్థితి ఎలా తలకిందులైంది ఏంజల్, ఎందుకు తలకిందులైంది? మీరు హ్యాపీగా ఉండడం చూసి ఆ పర్సన్ డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేశాడంట. మిమ్మల్ని జలస్తో ఎలాగన్నా ఆపేయాలి ఇంకా అని మీరు డైరెక్ట్గా మీ మేనేజర్తోనే మీరు చేస్తున్న పనితో వెళ్ళి జాబ్ నుంచి తీసేయండి అంటే ఎవరు వినరు. కాబట్టి అలా కుదరలేదు. మీకు గొడవలు పడదామా అంటే మీ ఇంట్లో వాళ్ళు బయట చెప్పింది వినరు, అవకాశం కూడా లేదు. సో ఏం చేశారు, అతను వెళ్ళి డార్క్ ఎనర్జీస్తో ఎనర్జీ చేస్తే అది రివర్స్ అయిపోయి ఎంత వేగంగా చేశాడో అంత వేగంగా అతనికి రివర్స్ అయిపోయి అతని పని తలకిందులు అయిపోయింది. ఈ విధంగా అయిపోయింది తన పరిస్థితి. మీకు ఏదో చేద్దామని తన తలకిందులు చేసేసుకున్నాడు. ఎదురు చూసి ఎస్ మీరు అనుకుంది కరెక్టే, మీది ఏదైనా పర్సన్ మీకు మా మైండ్లోకి వచ్చి ఉంటే ఎస్ అది కరెక్టే. మీ జోలికి వచ్చిన వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు వేరేలా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. మిమ్మల్ని ఆపేయాలని చూస్తున్నారంట. మీరు అనుకుంటుంది కరెక్టే, మీరు చేస్తున్న పనిని మీకు డబ్బులు వస్తున్నాయి, జీతం వస్తుంది, దారులు కనిపిస్తున్నాయి. మీరు ఏదో చేస్తే ఇలా చేస్తే ఇలా అవుతుందని మీరు మాట్లాడుకుంటున్నారు. మనం ఇంట్లో మాట్లాడుకుని జనరల్గా బయటకు వినిపిస్తుంది కదా. సో కొంతమంది గాలి వార్తలు కూడా మోస్తున్నారంట, మీ చుట్టుపక్కల స్పైయింగ్ చేస్తున్నారంట. స్పైయింగ్ అది స్టేటస్ రూపంలో కూడా అయి ఉండొచ్చు. ఈ మధ్యలో మనం వీడియోస్ తీసి పెడుతున్నాం కదా, ఎలా అంటే మనం ఇది తిన్నాము అది తిన్నాము, 2-2 బ్యాలెన్స్, ఫ్యామిలీస్తో ఫొటోస్ చూడడం, మీరు ఫ్యామిలీతో ఉండి హ్యాపీగా ఉంటూ నవ్వుతూ ఫొటోస్ తీయడం, ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా ఫోటో అప్లోడ్ చేయడం, ఇలాంటివి చూసి వాళ్ళు ఓరలేకపోతున్నారు. ఫ్యామిలీతో ఉండడం చూసి మీరంటే జలస్ ఉన్న పీపుల్స్ అండి. అంటే మీరు బాగుపడడం ఇష్టం లేని వాళ్ళు. అవకాశం చూసి మిమ్మల్ని తప్పించేద్దాం, మిమ్మల్ని పంపించేద్దాం అనుకుంటున్నారంట. కానీ వాళ్ళకి అవకాశం లేదు, అవకాశం డివైన్ ఇవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక కింగ్, ఎవరా కింగ్? క్వీన్. సూపర్. ఎదిగిపోతున్నారని, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారని, బాగుపడిపోతున్నారని 10 మంది మీరు అన్న మాట మీ కాంపిటేటర్ అండి అతను. మీ వర్క్ ప్లేస్లో ఒక మెన్ను, పక్కగా ఒక మెన్ను, మీరు ఫీమేల్ అయి ఉంటే మెన్ను, మేల్ అయినా కూడా మెన్నే. ఓకేనా? అతను ఏంటంటే మీ పక్కన ఇద్దరిని కంపేర్ చేస్తుంటే అతను ఎందుకు ఆనట్లేదని ఉద్దేశం. అంటే తన పరిస్థితి ఏంటి, తన స్థాయి ఏంటి అనేది చూసుకుంటున్నారు అతను. ప్రతి దాంట్లో మీతో పోటీ పడుతున్నాడు. మీరు ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు, ఇంకా బాగుపడిపోతారని చెప్పి ఇదంతా చేస్తున్నారంట. మీ పేరుని చెడగొట్టాలి అని చూస్తున్నాడంట ఆ మనిషి. ఓకే, వావ్. అయితే చాలా అనుకుంటున్నారండి వాళ్ళు. మీ వెనకాల ఇగో గోతులు తవ్వాలి అని అనుకుంటున్నారంట. ఇదిగో చూడండి, ఏకంగా ఏంజల్ ఎన్ని మెసేజెస్ ఇస్తుందో. అంటే చాలా రకాలుగా, అన్ని రకాలుగా, ఇంకా ఎన్ని ఉంటే అన్ని రకాలుగా వాళ్ళని స్టార్ని బ్యాలెన్స్ అవ్వకుండా, ఇంటా బయట బ్యాలెన్స్ అవ్వకుండా బ్యాక్ స్టాంప్ వేసేయాలి, మొత్తం దారులన్నీ అనుకుంటున్నారు. అది కుదరకపోతే మీ ఇంట్లో ఫీమేల్ ఫిగర్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అడ్డంగా వేసేయాలి అని. అంటే మీకు అవకాశంగా సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా, లేదా వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా అన్నా కూడా మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం. జనరల్గా ఎవరికైనా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళంటే ఇష్టం. సో దాన్ని అవకాశంగా వాడుకోవడానికి కూడా చూస్తున్నారంట. అన్ని రకాలుగా మీరు చేసిన పనిని, మీ పనికి పడి ఏడుస్తున్నారు వాళ్ళు. దానికోసం, దాన్ని ఆపడం కోసం మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా తయారైపోయారు. ఇంకో పర్సన్, డబ్బులున్న పర్సన్, మీ హైయెస్ట్ పర్సన్, అంటే మీ మీద కొంచెం డబ్బులు ఉన్న అతను, అండ్ మీ మేనేజర్ అయి ఉండొచ్చు, మీ ఎక్స్ మేనేజర్ అయి ఉండొచ్చు, వేరే కంపెనీలో చేస్తుంటే వాళ్ళు మీరంటే జలస్ ఉన్న వాళ్ళు. కానీ వాళ్ళు మిస్సింగ్, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీ బ్యాలెన్స్ జోలికి, మీ ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని అలా కట్ చేసి పాడేశారు. అంతే, అవకాశమే లేదు వాళ్ళకి. ఒకవేళ వచ్చినా వాళ్ళే తలకిందులు అయిపోతారు. స్టార్టింగ్లో ఒక పర్సన్ తలకిందులు అయిపోయాడు, ఇప్పుడు రెండో పర్సన్, ఇందాక ఒక పర్సన్ కాంపిటీషన్గా తీసుకుంటున్నాడు, మూడో పర్సన్ ఎవరు?
ఇదిగో ఇక్కడ వచ్చారు చూడండి, ఒక రిచ్ పర్సన్ లాగా తను. వాళ్ళ ముగ్గురిని కూడా ఏంజెల్ కట్ చేస్తుంది. ఇదంతా కూడా మీ కంట్రోల్లో లేనిది. వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, హాయ్ బాయ్లు చెప్తారు, నవ్వుతారు. కొంతమంది అయితే జస్ట్ కాంటాక్ట్లో ఉంటారు, పాత వాళ్ళేనండి కన్ఫర్మేషన్. వాళ్ళు మీరు వర్క్ ప్లేస్లో కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ మీ నైబర్స్ కావచ్చు. మీతో మాట్లాడిన వాళ్ళు ఒకప్పుడు నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రంగులు బయటపడిపోతున్నాయి అనమాట. ఇంక పొట్ట పొంగిపోయింది వాళ్ళకి, వాళ్ళు ఏమి ఇంకా ఆపుకోలేకపోయారు. అందుకే మిమ్మల్ని చెడగొట్టాలి ఏదేమైనా అని సరే వెనుకుండి ఇదంతా చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో మీరు మీ డీటెయిల్స్ కానీ, మీ జాబ్ డీటెయిల్స్ లేదా మీ మేనేజర్స్ నెంబర్స్ పక్కగా ఎవరికి ఇవ్వద్దు, ఖచ్చితంగా ఇవ్వద్దు. ఓకేనా? ఈ వీడియో మీకు ఒక సైన్ అనుకోండి. మీ మేనేజర్స్ నెంబర్స్, నేను జాబ్ గురించి మాట్లాడతాను అని చెప్పి మీ వర్క్ ఫ్రెండ్స్ని పరిచయం చేయమని, లేదా మీ వర్క్ చేసే వాళ్ళ గురించి డీటెయిల్స్ ఊపి లాగడానికి చూస్తారంట. అస్సలు ససే మీరు చేసే పని గురించి కానీ, మీరు చేస్తున్న పని విషయంలో పెద్దవాళ్ళ డీటెయిల్స్ కానీ, మేనేజర్ నెంబర్స్ కానీ షేర్ చేయొద్దు. మీరు కూడా రెజ్యూమ్స్ ఎవరికి షేర్ చేయొద్దు. మీరు ఇంకొక పర్సన్ని రిఫర్ చేస్తున్నారు అంటే అక్కడ మీరు మీ మేనేజర్స్ ప్లేస్లో అందరూ ఒకలా ఉండరు కానండి. ఎవరు రీజనెట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఓకేనా? నాకైతే ఈ వైబ్ అనిపిస్తుంది. మీ మేనేజర్ ప్లేస్లో రిసీవ్ చేసుకునే అదిలుగా లేకపోవచ్చు. ఓకేనా? అంటే ఒక మనిషి నాకు సాయం తెస్తున్నాడు కదా, అంటే నేను జాబ్కి హైర్ చేసుకోలేనా అని ఒకవేళ నెగిటివ్గా ఆలోచిస్తే మీ ఇంపాక్ట్ బాగోదు కదా. ఎందుకంటే మీరు వర్క్ చేసుకోవాలి, మీ మీద ఆధారపడి ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఒక పర్సన్ని మీరు రిఫర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుందని మీకు తెలిస్తే చేయండి. మొహమాటానికి అసలు రిఫరల్ పెట్టొద్దు. వాళ్ళు మిమ్మల్ని స్టార్ట్ చేయడం కోసం వాళ్ళకి జాబ్ అవసరం లేకపోయినా మీ దగ్గరికి వస్తున్నారంట మీకు జాబ్ లేకుండా చేయడానికి. అవసరమైతే జాబ్ వస్తే ఏదో ఒకటి చెప్పైనా సరే మిమ్మల్ని ఆ జాబ్‌లోంచి తప్పించేయడానికి. అంటే ఒక రకంగా మీ దగ్గరికి సాయం కోసం వచ్చి మిమ్మల్ని తొక్కేయడానికి. అలా చూస్తున్నారండి. వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఏంజెల్స్ అనేది వాళ్ళని కట్ చేసేసారు. సో మీరు కూడా ఇలాంటి మనుషులు ప్రస్తుతం వీడియో చూస్తున్న కాడి నుంచి 1 అవర్ నుంచి 1 డేలో ఇలాంటి వాళ్ళు రావచ్చు. లేదా మీ పర్సన్ మీ ఇండైరెక్ట్‌గా మీరెవరు మాట్లాడుతున్నారని ఏదో ఒక మాట రూపంలోనే ఎవరో ఒకరు మీతో మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సరేనా? లేదా వాళ్ళ గురించి ఏదో ఒక డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? 0707 పక్కగా కమ్యూనికేషన్ అయితే వస్తుందంటండి చాలా వేగంగా. అవకాశం కోసం చూస్తున్నారు, ఏదో అవకాశం తెస్తున్నారు. అండ్ మీ డివైన్‌కి కనిపించకుండా మీ దగ్గరికి. ఇది సాధ్యం కాదు కదా. సో ఖచ్చితంగా మీ డివైన్ చూస్తుంది వాళ్ళని. ఓకేనా? అంటే నటిస్తున్నారు మీకు కనిపించకుండా. ముందు వాళ్ళ ఫేసెస్ కనిపించకుండా, వెనకాల వాళ్ళ కలర్స్ మీకు కనిపించకుండా, ముందు కలర్స్ మారుస్తూ, వేషాలు మారుస్తూ, వేగంగా, నెమ్మదిగా, ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్టుగా, ఇది అవ్వకపోతే ఇంకోలా అవుతుంది కదా అన్నట్టుగా. ఓకేనా? సో ఇలాంటి పర్సన్స్తోని ఎక్కువగా మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి. మీ డీటెయిల్స్ అన్ని ఎవరికి ఎక్కువగా షేర్ చేయొద్దు. పర్సనల్ డీటెయిల్స్, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్పొద్దు. ఓకేనా? ఆ పని జరిగేంత వరకు చెప్పొద్దు. జరిగిన తర్వాత పార్టీకి పిలవండి, పర్లేదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వెనకాల జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు జాబ్ రావట్లేదు, నిజంగానే జాబ్ ఎప్పటికల్లా వస్తుంది, అండ్ ఎవరైనా ఏమైనా చేస్తున్నారా, అండ్ నా సక్సెస్ నుంచి ఎవరైనా ఆపడానికి చూస్తున్నారా, ఇలా మీరు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డీటెయిల్డ్గా యాక్యురేట్గా నేను మీకు చెప్తానండి. డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఓకేనా? ప్రైస్ డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.